శ్రీరామాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి మహాభారతంలో జరిగేటువంటి కథలన్నీ కూడా మనము కలియుగానికి సంబంధించినటువంటి పరిస్థితుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టే దీన్ని మహాభారతము అని చెప్పడం జరిగింది. మామూలుగా మోక్షం అనేటువంటిది రావాలి అంటే మహాభారతాన్నే చదవాలి అనేటువంటి ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటిది ఏది ప్రపంచంలో లేదు, ప్రపంచంలో లేనిదంతా దీంట్లో ఉంటుందన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్నదంతా కూడా దీంట్లోనే ఉంటుంది. అంటే ఆ మహాభారతాన్ని ఆ విధంగా వేదవ్యాసుల వారు, మరి నారాయణ స్వరూపంగా వచ్చినటువంటి వేదవ్యాసులు ఆ విధంగా రాయడం అనేటువంటి జరిగింది. మరి ఒక రకంగా మనం అదృష్టం చేసుకున్నాం. మరి ఇట్లాంటి శీర్షమాసం అంటే శీర్షము అంటే దారి, ఒక మార్గాన్ని వేసుకోవాలంట మనం. ఒక శీర్షము అంటే ఏమి, బాణం ఏ విధంగా వెళ్తూ ఉంటుందో ఆ విధంగా మన మార్గాన్ని కరెక్ట్గా వేసుకోవాలి అని చెప్తుంది మార్గశీర్షమాసం. కాబట్టి ఆ శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఆశ్వీజ మాసంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఈ పూజా ఫలితాల వలన, ఇట్లాంటి సత్సంగాల వలన మనకి ఇలాంటి భాగ్యం అనేటువంటిది లభిస్తుంది. పురాణ శ్రవణం అనేటువంటిది అసలు ఎక్కడా జరగడం లేదు. మనకు తెలిసినంత వరకు ఎక్కడో కొన్ని దేవస్థానాల్లో ఎక్కడెక్కడో జరుగుతుంది. సో అది చాలా పుణ్యం మనం. ఎందుకంటే ఆ పురాణ ప్రవచనాల్లో మన యొక్క ఆలోచనలు మనవన్నీ కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా మనం చెప్పినామనుకోండి, వాడు ఆలోచన మార్చుకుంటాడు. మరి పురాణాల్లో ఉండేదే మనం చదువుకోకుండా పోతే మా ఆలోచన ఎలా మార్చుకుంటాడు? నీకు వచ్చింది నీకే, నాకు వచ్చింది నాకే అవుతుంది లాస్ట్కి, అంతే. కాబట్టి ఏదైనా మనం చెప్తూ ఉంటేనే మార్పు అనేటువంటిది సాధ్యమవుతుంది. ఏది చెప్పకపోతే మార్పు అనేది ఎక్కడా సాధ్యం కాదు. ఇప్పుడు మేము పిల్లవాడికి కాలేజీలో 10 సార్లు చెప్తే వాడు మారుతాడు ఖచ్చితంగా. ఇది కాదు ఈ విధంగా ఉండాలంటే 100 మందిలో 10 మంది అన్నా మారుతారు. మనం చెప్పకపోతే. కాబట్టి భజన చేసిన తర్వాత కొన్ని మంచి విషయాలు చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎవరికి అవగాహన లేదు, ఆధ్యాత్మిక విషయాలు ఎవరికి అవగాహన లేదు. భౌతికమైన కోరికలు అందరికీ అవగాహన ఉన్నాయి. భౌతికంగా ఎట్లు జీవించాలా, డబ్బులు ఎట్లు సంపాదించాలా, వాడిని మోసం చేయాలా, ఇట్లు మోసం చేయాలా, అవన్నీ వాళ్ళకి అవేర్నెస్ ఉంది. కానీ దానివల్ల పరిణామాలు ఏమిటి అనేటువంటిది మనము చెప్పాలి. ధర్మం ఈరోజు ఒక పాదంలో నడుస్తుంది అంటే మన 3 పాదాలు ఉండేదాన్ని నాశనం మనమే కదా చేసిండేది. ఇంకా మరి ఆ ఒంటి పాదం కూడా పోతే ఇంకా అయిపోయింది. ఆ ప్రళయకాలం వచ్చేస్తుంది, అది కూడా కుంటుతూ ఉంది ఇప్పుడు. మరి ఆ ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే విఘ్నులైనటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పెద్దలు, ఇలాంటి వాళ్ళు నలుగురికి చెప్పాలి. అది మనం పాటిస్తూ వాళ్ళకి చెప్తే ఈజీగా వాళ్ళలో కూడా పాటించాలనేటువంటి ఒక అవేర్నెస్ వాళ్ళలో వస్తుంది. ఆ విధంగా చేయడం వల్లే మన ఇలాంటివన్నీ కూడా నిలబడతాయి. ఈ భాగవతము, రామాయణం ఇలాంటివి అన్ని షోకేసులకు పరిమితం కాకుండా మనకు ఒక షో, మనకు ఒక దారిని అనేటువంటిది చూపిస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మనము వాటిని ఆచరించినప్పుడు ఆచరించడం అనేటువంటి చేయాలి. దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని రెండూ తెలుసుకోవాలి. ధర్మాన్ని తెలుసుకోవాలా, దాని వెనుక ఉండేటువంటి ధర్మ సూక్ష్మాన్ని కూడా మనం తెలుసుకోగలిగితే, సో ఇవి మనకు దారి దీపాలలాగా, మనకు స్ట్రీట్ లైట్స్ ఏ విధంగా మనకు పోవడానికి ఏ విధంగా ఉంటాయో దారి దీపాలలాగా మనకు ఉపయోగపడతాయి. మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. చిన్న దానికే మనం కృంగిపోకుండా, పెద్ద దానికి విపరీతంగా పెద్ద ఆనందాలకు పొంగిపోకుండా మనం ఈరోజు ఉండగలుగుతున్నాము. ఒక స్థితప్రజ్ఞత స్థితిలో మార్చుకుంటున్నాము మన పద్ధతుల్ని. అంటే ఈరోజు చూడండి, చాలామంది ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా డాక్టర్స్ చెప్తున్నారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడాలా అని చెప్తున్నారు. ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళ గుండె హెల్తీగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏదో వింటూ ఉండాలి ఏదన్నా కూడా అని చెప్తుంటారు. డాక్టర్లు ఈ విధంగా చెప్తున్నారు. ఈరోజు డాక్టర్లు ఈ విధంగా చెప్తున్నారు, ఏదో వింటూ ఉండాలి వాళ్ళు, ఇట్లాంటి ప్రవచనాలు వింటూ ఉండాలా, వాళ్ళకి హాయిగా ఉంటారు. ఈరోజు ఇంట్లో నువ్వు మాట్లాడు, దొరికి కూర్చో అంటారు. మాట్లాడి నువ్వేం చెప్పొద్దు, దొరుకుండు అంటారు. ఇవి ఏమైతే లాస్ట్కి చూడండి, వాళ్ళ యొక్క ఆయుష్ను క్షీణిస్తూ ఉన్నాయా లేదా?
మోడీ గారిని నిన్న ఒక క్వశ్చన్ అడిగినారు, మీకు కోపం ఎందుకు రాదు అని. ఎంపీలంతా ఏదో సరదాగా ఆయనతో మాట్లాడుతా అంటే మీకు ఎందుకు కోపం రాదు అంటే నేను ఎప్పుడూ కోపగించుకోలేదు ఎవరిని అన్నాడు. ఏం టెక్నిక్ మీద అంటే నేనేం లేదు, అందరికీ చెప్తుంటాను, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళని కోపపడను, నేను వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటాను ఆఫీస్లోకి వచ్చి ఎవరెవరు ఆ విధంగా ఉండారు అని చెప్పేసి పేర్లను రాసుకుని ఇట్లా చింపేస్తాను అందరిని. ఇట్లా ఆ పేపర్ అంతా చించుకుంటా కూర్చుంటాను, ఆ కోపం అంతా తగ్గిపోతుంది నాకంటే. నేను ఎప్పుడు నా జీవితంలో ఎవరిని కోపగించుకోలేదని చెప్పినాడు. మీరు ఎంతకాలం నిద్రపోతారంటే 3:30 గంట నేను నిద్రపోయేది అని చెప్పినాడు. ఎందుకు వీడు 3:30 గంట అంటే నాకు అసలు పడుకుంటేనే నిద్ర వచ్చేస్తుంది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాను నేను. 3:30 గంట నిద్రపోయి పొద్దున్నే 4కు లేస్తాను, యోగా ధ్యానము ఇవన్నీ చేసుకుంటాను అని చెప్పినాడు. ఫ్రెష్గా అయిపోతాను నేను పొద్దున్నే. రాత్రి 10:30, 11 గంటలకు అట్లా పండుకుంటాను, ఏదో అత్యవసర సమయంలో తప్ప. 3:30కల్లా బ్రహ్మ ముహూర్తానికి లేచేస్తాను. లేచేసిన తర్వాత నా కార్యక్రమాలన్నీ చేసుకొని నేను మామూలుగా ఇంకా యోగా అవన్నీ మెడిటేషను యోగా అవన్నీ చేస్తాను అని చెప్పి నేను ఈరోజు ఆనందంగా ఉన్నానంటే అదే కారణం. డబ్బులు ప్రధానమంత్రి పదవి వల్ల కాదని చెప్పినాను. నేను ప్రధానమంత్రి పదవి వల్ల ఆనందంగా లేను, దీనివల్ల నేను ఆనందంగా ఉన్నాను. కాబట్టి మీరు కోపగించుకోదండి, ప్రజలతో మాట్లాడండి, పోయి నియోజకవర్గాల్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మీరు ఊరికే కూర్చొని ఢిల్లీలో కూర్చోండి ఏం ప్రయోజనం వస్తుంది? మేము కొన్ని మాట్లాడలేకుండా పోతాను, ఎందుకంటే నాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. కాబట్టి మీరైతే పోవచ్చు ప్రజల్లోకి పోయి కొద్దిగా మన ధర్మాన్ని ఇదంతా కూడా చెప్పండి, పోయి ఇవన్నీ చెప్పకపోతే ఎట్లా తెలిసేది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. నిన్న వాళ్ళ ఎంపీలతో ఊరికే పిచ్చాపాటిగా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట అందరితో. అట్లా మాట్లాడుతుంటారు ఎప్పుడు ఆయన. అట్లా మనము ఒకరికొకరు మాట్లాడుకోవడము, ఒకరికొకరు వినడము, ఇట్లాంటివి చేయడం వల్లనే కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సత్సంగాలు ఇవన్నీ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా తానే అనుభవిస్తే బాధగా అనిపిస్తుంది, పక్కలో చెప్పుకుంటే తేలికైపోతుంది. అవన్నీ తీర్చుడు పక్కలో ఉన్నాడు మరి, కానీ చెప్పుకోవడం వల్ల మనకి తేలికై మరి. అవునవును. మరి యమధర్మరాజే విదురుడుగా పుట్టి ఎన్ని ధర్మాలు చెప్పినాడు ఆయన. విదుర నీతి అని చెప్పేసి మహాభారతంలో ఇప్పుడు వస్తుంది మనకి. ఎన్నో ధర్మాలు ఆయన, ధృతరాష్ట్రునికి ఎన్నో ధర్మాలు చెప్పినాడు. ధృతరాష్ట్రునికి ఎన్నో ధర్మాలు చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. ఎవరికి నిద్ర ఉండదు అని అడుగుతారు ఎవరన్నా ఒకసారి. ఎవరికి రాత్రిపూట్ల నిద్ర ఉండదు అంటే దొంగకంట. దొంగకు అప్పిచ్చినోడికి నిద్ర ఉండదు, దొంగకు నిద్ర ఉండదు, ఇట్లా వాళ్ళకి అందరూ నిద్ర ఉండదు రాత్రిపూట్ల అని చెప్పేసి ఆయన చాలా మంచి నీతి చెప్తాడు. అసలు కొన్ని విషయాలు ఇట్లాంటి కోరికలు ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ కోరికలు ఉండేటువంటి వీళ్ళకి నిద్రే ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం అది గైడ్ అనుకుంటా సార్. అది కాబట్టి రాజా 3 లోకాల్లో విదురుని వలె ధర్మనిత్యుడై ఆత్మద్రష్ట అయిన వాడు ఒక్కడు కూడా లేడు. నశించిన సంతన వంశం మరలా ఉద్ధరించబడ్డాన్ని చూసి అన్ని రాజ్యాలు ఇలా ప్రజలు చెప్పుకున్నారు. వీరమాతల్లో అంబిక, అంబాలిక దేశాల్లో కురుదేశము, సర్వధర్మవేత్తలతో భీష్ముడు, నగరాల్లో హస్తినాపురం గొప్పవి. ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు కాబట్టి రాజ్యాన్ని పొందలేడు. విదురుడు పారశవుడు కాబట్టి రాజ్యార్హత లేదు, అంటే ఒక జాసీపుత్రుడు కాబట్టి. పాండుడు రాజైనాడు. ఒకానొక సమయంలో సర్వనీతివేత్తల్లో శ్రేష్ఠుడైన భీష్ముడు ధర్మతత్మకునైన విదురునితో న్యాయాచితంగా ఒక మాట అన్నాడు. అప్పుడు గుణై సముదితం సమ్యక్ ఇదం ప్రతితం కులం ఆత్మవ్యాన్ పృథివీ పోలాన్ పృథ్వీ మాది రాజ్యబాక్. భీష్ముడు ఇలా అన్నాడు, సద్గుణ సంపన్నుడైన మన వంశము జగత్ ప్రసిద్ధి నొందింది. ఇతర రాజులను జయించి భూమండలంలో సామ్రాజ్యాన్ని పొందింది. ఈ విధంగా సామ్రాజ్యం మళ్ళీ నిలబడ్డం అనేటువంటి జరిగింది కురువంశం అంతా కూడా. పూర్వం ధర్మవేత్తలు మహాత్ములైనటువంటి రాజులు పరిపాలించింది రాజ్యం. అందువల్లే మన వంశము ఎప్పుడూ నశించలేదు. చూడండి, పూర్వము ఎంతోమంది ధర్మవేత్తలు మహాత్ములైనటువంటి రాజులు పరిపాలించినారు ఈ దేశాన్ని, కాబట్టి ఆ ధర్మమే మళ్ళీ మనకు కాపాడింది. అందుకని చూడండి, మనల్ని ఎవరు కాపాడుతున్నారంటే మన అనేక తరాలు చేసినటువంటి ధర్మమే
మనకి ఈరోజు రక్షణ కలుగుతాం. మరి మన తరాన్ని మనం కాపాడాలంటే మనం ధర్మంగా ఉండాలి. మనం ఎందుకు ఈ విధంగా ధర్మంగా ఉండాలని, ఇట్లాంటి సత్సంగాల్లో పాల్గొనాలని, మంచి వినాలని మనకు తగతగలాడుతూ ఉంది సాయంత్రం అవుతుంది అంటే మన పూర్వీకులు చేసిన పుణ్యం. ఆ పుణ్యం వల్లనే ఈరోజు ఇది దక్కింది మీకు. తమాషా కాదు. ఈరోజు మహాభారతాన్ని వింటున్నామంటే పూర్వీకులు చేసిన పుణ్యం వల్లే దక్కింది, లేకుంటే దక్కదు. అది అంత ఈజీ కాదు. ఇంత కంటిన్యూగా మనం వినడం అనేటువంటిది పూర్వీకులు చేసిన పుణ్యం వల్లే మనకు దక్కడం అనేటువంటి జరిగింది. భగీరథుడు గంగను తెచ్చినప్పుడు ఏమన్నాడు అంటే, మా తాత ముత్తాతలు చేసిన ధర్మం వల్ల ఈరోజు నేను గంగను తీసుకుని వచ్చినాను అని అన్నాడు. ఆయన తీసుకుని వచ్చినాను అనలే, మా తాత ముత్తాతలు చేసినటువంటి ధర్మ పరిపాలన పుణ్యం వల్ల నేను ఈరోజు గంగను తీసుకురాగలిగినాను భూమిపైకి, అంతే తప్ప నా కృషి అంతా ఏమీ లేదు అంటున్నారు. మరి మన పితృదేవతలు వాళ్ళందరూ కూడా వాళ్ళు మనకు ఈ విధంగా సంపాదించి పెట్టినటువంటి అనేకమైనటువంటి పుణ్యాలే ఈరోజు మనకు వచ్చినటువంటి అవకాశము. ఇట్లాంటి పంచమహా గ్రంథాలు మనం కలియుగంలో చేసినామంటే ఆశ్చర్యపోతారు. అమ్మ మీరు పంచమహా గ్రంథాలు చదివినారా అని. అట్లా ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి మనము తెలిసినటువంటి వాళ్ళు ఎవరు వినడం లేదు కదా అని చెప్పేసి చెప్పకుండా ఉండకూడదు. వినరు వాళ్ళు, 10 సార్లు చెప్పు వినరు. అదే నీ కొడుకు అయితే 20 సార్లు చెప్తా ఉంటావు నువ్వు. ఎవరు వినరని అనుకోవద్దు నువ్వు. నేను భీష్ముని నిష్ఠ అని చెప్పేసి ఊరికే యూట్యూబ్లో ఏదో కొన్ని 2 శ్లోకం పెడితే 1000 మంది చూసినారు. అంటే చూసేవాళ్ళు ఉన్నారా లేదా చూడండి. భీష్ముడు నిష్ఠ మరి ఉండే వాళ్ళు ఉన్నారు. మనం చెప్పడం లేదు, వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా మనం చెప్పడం లేదు. మనకి కనెక్ట్ అయ్యే విధంగా మనం చెప్పగలిగితే వాళ్ళు వింటారు. వాళ్ళకు ఒక స్టైల్లో చెప్పాల అందరికీ కూడా. ఆ స్టైల్కి అలవాటు పడి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ స్టైల్లోనే మనం చెప్పాలి. కాబట్టి ఎవరు చెప్తారు, ఊరికే ఏదో భజన చేసేసి వెళ్ళిపోదాంలే, ఎవరు వింటారు వీళ్ళంతా అంటే, మరి ఇంకో తరానికి నువ్వేమందించినట్లు చెప్పు. మరి వివేకానందుడు, వీళ్ళు శంకరాచార్యులు ఎందుకు వాళ్ళు అంతంత కాలినడకన వెళ్ళి దేశమంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి హిందూ సంస్కృతిని ఎందుకు ఆ విధంగా చెప్పినారు? ఈరోజు హిందూ సంస్కృతిని ఎందుకు ఆ విధంగా చెప్పినారు? మరి ఒక ఇంగ్లీష్ ఆమె మొన్న అమెరికాలో హిందువుగా మారింది. ఆమె ఎందుకు మీరు హిందువుగా మారినారు క్రిస్టియన్స్గా ఉండి అంటే, మా గ్రంథం ఏమీ పెద్దగా చెప్పలేదు, ఈ గ్రంథాలన్నీ కూడా ధర్మాన్ని గురించి చెప్పినాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ ధర్మాన్ని గురించి చెప్పినటువంటి ఇది, వాళ్ళు చెప్పినటువంటిది ఇది చాలా నాకు ఇదైంది. అందుకే మా పిల్లలకి గణేష్ బలరాం అని పేరు పెట్టుకున్నాను అని చెప్పి, మా పిల్లలకి నేను గణేష్ అని బలరాం అని 2 పేరు పెట్టుకున్నాను నేను అని చెప్పింది. మారచ్చు, తప్పేముంది. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్సే కదా అమెరికాలో ఉండేవాళ్ళు. వాళ్ళు మారచ్చు. మనకి హిందువుల్లో మారినారు వాళ్ళు, ఎంతోమంది మారుతున్నారు ఈరోజు. మా ధర్మంలో అట్లా వాళ్ళు ఆ విధంగా మారడం అనేటువంటి జరిగిందనమాట. కాబట్టి పూర్వము మన వంశము ఎప్పుడూ నశించలేదు. నేను సత్యవతి వ్యాస భగవానుడు కలిసి మరలా ఈ వంశాన్ని ఉద్ధరించినాము. ఇప్పుడు సోదరులు మీరు ముగ్గురు ఈ వంశానికి తంతువులుగా ప్రతిష్ట హేతువులైనారు. నేను సత్యవతి వ్యాస భగవానుడు కలిసి మరి అంబాలిక వీళ్ళందరినీ కూడా కాబట్టి ఈ విధంగా ఇది చేసినాము. ఆ విధంగా మళ్ళీ కురువంశం అనేటువంటి నిలబడింది. మరలా ఈ వంశము సముద్రంలో వృద్ధి చెందడానికి తగిన ఏర్పాట్లు నిస్సందేహంగా నువ్వు చేయాలి. యదు వంశానికి చెందిన కన్య మన వంశానికి అన్ని విధాలా తగిందని వింటున్నాము. అందువలన సుబలుని కూతురు ముద్రరాజు కూతురు కూడా తగిన వారే. నాయన ఈ కన్యలు సద్వంశలకు చెందినటువంటి వారు, రూపవతులు, క్షత్రియ శ్రేష్ఠులు, మనతో వియ్యం పొందడానికి అన్ని విధాలుగా తగిన వారు. అంటే ధృతరాష్ట్రునికి వివాహం చేయడానికి చేస్తున్నారు. గాంధారి
ధీమంతుల్లో శ్రేష్ఠుడా, మన వంశ ప్రతిష్ట కోసము ఆ కన్యలను వరించాలని నేను అనుకుంటున్నాను. విదురా, నీ అభిప్రాయం ఏమి అన్నాడు. విదురుడు అన్నాడు, మాకు నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, పరమ గురువు నువ్వే, కాబట్టి నువ్వే ఆలోచించి ఈ వంశానికి హితమైన దాన్ని చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు. వైశంపాయనుడు జనమేజయ, ఆ తర్వాత భీష్ముడు గాంధార రాజైన సుబలుని కూతురు గాంధారిని గురించి బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. ఆమె భగనేత్రహారి అయినటువంటి శంకర్ని ఆరాధించి 100 మంది కుమారులను వరంగా పొందిందని తెలిసింది. అది వాస్తవమని నిరూపణ చేసుకుని కురు పితామహుడైన భీష్ముడు గాంధార రాజుకు కబురు పంపాడు. గాంధార రాజు సుబలుడు ధృతరాష్ట్రుడు అంధుడు కదా అని శంకించాడు. మా కూతుర్ని ఎట్లిస్తాం, అతను గుడ్డివాడు కదా అని చెప్పేసి. కానీ వంశాన్ని, ప్రతిష్టను, ప్రవర్తనను బుద్ధితో సమీక్షించి సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ధర్మచారిణిగా చేయడానికి మాట ఇచ్చినాడు. వాళ్ళ యొక్క ధర్మము, వాళ్ళు నచ్చినటువంటి విధానము, ఇవన్నీ కూడా వాళ్ళ వంశంలో ఉండేటువంటి అనేక గొప్ప వాళ్ళ వలన ఆయన సరేలే ఇస్తాను అని చెప్పినాడు అనమాట. జనమేజయ, ఆ తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడు అంధుడని, అతనికి తనను ఇవ్వాలని తల్లి తండ్రి నిర్ణయించారని తెలుసుకుని వస్త్రాన్ని తెప్పించి మడతలు పెట్టి కళ్ళకు కట్టుకున్నది. ఆమె ఇంకా ఇతను గుడ్డివాడు కదా, నేను కూడా చూడకూడదు అని చెప్పేసి ఆమె వస్త్రాన్ని తీసుకొని ఆమెకు కూడా గంతలు కట్టుకుపోయిందంట. పెళ్ళి ఇంకా పెళ్ళి అవుతుంది. ఇంకా భర్తను చూసి అతనిలోని దోషాలను ఎంచకూడదని ఈ పతివ్రత భావించింది. భర్తలోని దోషాలను భార్య ఎంచకూడదు, అది పతివ్రత లక్షణం కాదు. భర్తలో ఏదైనా దోషం అయిందనుకోండి, ఏదైనా వికలాంగుడు కావడము ఇవన్నీ చూసినా అనుకోండి, మనం అసహించుకోకూడదు. ఇంకా భర్తను మనము ప్రేమించాలి. పతియే ప్రత్యక్ష దైవము అని చెప్పేసి సీతామాతనే మనకు చెప్పింది. కాబట్టి భర్తలోని లోపాలను మనం ఎప్పుడు కూడా ఎదిగి దోషాన్ని ఎంచకూడదు. ఆ తర్వాత గాంధార రాజు కొడుకు శకుని వయసుతో శోభతో ప్రకాశిస్తున్న తన చెల్లిని తీసుకొని కౌరవుల దగ్గరికి వచ్చి ఆమెను ధృతరాష్ట్రునికి ఇచ్చాడు. సాదరంగా స్వాగతింపబడినటువంటి ఆమెకు భీష్ముని అనుమతితో వివాహము జరిపించాడు. ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహమైంది. ఆ వీరుడు శకుని తన తల్లినిచ్చి యథోచితంగా బట్టలు పెట్టాడు. భీష్ముడు పూజలు అందుకుని మరలా తన నగరానికి వెళ్ళిపోయాడు. జనమేజయ, సుందరాంగి అయిన గాంధారి కూడా తన శీలము, ఆచారము, నడవడికలతో కురువంశస్థులందరికీ ఆనందాన్ని కలిగించింది. సత్ప్రవర్తన గురువులందరినీ పూజిస్తూ పతి అందే ఆసక్తి గల సువ్రత గాంధారి మాట మాత్రంగా కూడా పరపురుష ప్రస్తావన చేయకుండా, ఆమె ఎటువంటి దోషాలు ఎంచకుండా పరపురుష ప్రస్తావన చేయకుండా ఆమె ధర్మంగా నడుచుకునింది అని చెప్తారు. ఆ విధంగా జరిగింది. వైశంపాయనుడు ఇలా అన్నాడు, యదువంశస్థుల్లో శ్రేష్ఠుడు సూర్యుడు అయినటువంటి కొడుకు వసుదేవుడు. సూర్యునకు ఒక కూతురు ఉండేది. ఆమె పేరు పృథ. సాటిలేని సౌందర్యవతి ఆమె. జనమేజయ, సత్యవచనుడైనటువంటి సూర్యుడు అన్యపత్యుడై ఉన్నటువంటి తన మేనత్త కొడుకుకు తనకు పుట్టబోయే తొలి సంతానాన్ని ఇస్తానని ముందుగా మాట ఇచ్చినాడు. సూర్యుడు ముందుగా ఆడపిల్ల పుట్టింది. మంచి మిత్రుడైన ఆ సూర్యుడు తన అనుగ్రహాన్ని కోరుతున్న మహనీయుడు తన మిత్రుడైనటువంటి కుంతీభోజునికి ఆ బిడ్డను ఇచ్చినాడు. తండ్రి ఇంట్లో దేవతలను, అతిథులను పూజించే బాధ్యత ఆమెది. ఒకసారి దుర్వాస మహాముని వారి ఇంటికి వచ్చాడు. ఆయన వ్రతదీర్చగలవాడు, ఉగ్ర స్వభావుడు కూడా. పృథ ఆయన్ను సేవించనారంభించింది. అన్ని విధాలా ప్రయత్నించి ఉగ్ర స్వభావాన్ని సంతోషపరిచింది. ఆ దుర్వాస మహర్షిని కూడా సంతోషపరిచింది. దుర్వాసుడు బాహ్యంగా క్రూరుడుగా కనిపించిన అంతరంగంగా ధర్మ నిశ్చయం కలిగినటువంటి మహర్షి. ఆ ముని పృథుకు సంభవబోయే ఆపదను గమనించి ఆపద్ధర్మంగా ఉపయోగించుకోవడానికి వశీకరణ మంత్రాన్ని చెప్పినాడు. ఆమెకు భవిష్యత్తులో సంభవబోయేటువంటి ఉపద్రవాన్ని చెప్తున్నాడు దుర్వాసుడు. ఆమె చేసినటువంటి సేవకు పృథ అనేటువంటి ఆమె కుంతి. ఆ మంత్రముతో నువ్వు ఏ దేవతలను ఆహ్వానించినా వారి అనుగ్రహంతో నువ్వు కుమారుణ్ణి పొందగలవు చెప్పినాడు. నువ్వు ఏ దేవతను రమ్మన్నా ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తారు.
అని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పగా యశస్వినైన పృథ కుతూహలంతో కన్యగా ఉన్నప్పుడే సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది. ఆహ్వానించగానే తన దగ్గరకు వస్తున్న లోకభావుడైన సూర్యుడిని ఆమె చూసింది. సర్వాంగ సుందరుడైన ఆమె ఆ మహాద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడింది. సూర్య భగవానుడు ఆమెను సమీపించి, నల్లని కన్నుల గలదానా, నేను వచ్చాను, నీకోసం ఏమి చేయాలి అని అడిగినాడు. సూర్యుడు ఈ పృథ అనేటువంటి ఆమె కింతిని, కళ్యాణి, నువ్వు పిలవగానే నేను వచ్చాను. ఇది ఋషి మంత్ర ప్రేరణ. చూడండి ఎట్లాంటి గొప్ప మహర్షి చూడండి. నువ్వు ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి కరుణిస్తాడు అనేటువంటిది ఎంత గొప్ప మహర్షుల యొక్క ఎంత గొప్ప తపశ్శక్తి, తేజస్సు, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కళ్యాణి, నువ్వు పిలవగానే నేను వచ్చాను. ఈ ఋషి మంత్రం ప్రేరణ. నేను ఊరికే నువ్వు పిలిస్తే రాలే, ఋషి మంత్రం యొక్క ప్రేరణ ద్వారా నేను ఇక్కడికి రాబడినాను. నేను సూర్యదేవుణ్ణి, నీకు పుత్రుడిని ఇవ్వడానికి వచ్చాను, గ్రహించు అన్నాడు. కుంతి ఇలా అన్నది, శుభసంహర్త, ఒక బ్రాహ్మణుడు నాకు ఈ విద్యను వరాన్ని అనుగ్రహించాడు స్వామి, దాన్ని పరీక్షించడానికే నిన్ను ఆహ్వానించినాను, ఇంకా పరీక్షిస్తామని నేను ఆహ్వానించినాను అని చెప్పింది ఏమే. ఆ తప్పునకు నేను తల వంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ప్రసన్నులు కండి. స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి కదా అన్నాడు. సూర్యుడు ఇలా అన్నాడు, దుర్వాసుడు వరమివ్వట మీదంతా నాకు తెలుసు. భయాన్ని వీడిచి ఇక్కడ నాతో ఉండు. కళ్యాణి, నా దర్శనం అమోఘమైంది. నువ్వు నన్ను పిలిచావు పిరికిదానా, నిష్ప్రయోజనంగా ఆహ్వానిస్తే అది కూడా తప్పైతుంది. నువ్వు ఎందుకు ఆహ్వానించినావు నన్ను? పెద్దవాళ్ళని ఆ విధంగా పిలిచకూడదు కదా అని చెప్పి. జనమేజయ, ఈ విధంగా అనునాయపూర్వకంగా సూర్యుడు ఎంత చెప్పినా ఆ సుందరి తాను కన్యా అన్న భావన దానికి అంగీకరించలేదు. పేరు ప్రతిష్టలు గల ఆ కుంతికి బంధువులు ఏమనుకుంటారో అనే భయము, సిగ్గు కలిగాయి. జనమేజయ మరల సూర్యుడు ఆమెతో ఇలా అన్నాడు, సుందరి, నీకు పుట్టబోయే కొడుకు అతిథి ఇచ్చిన కుండలాలను, నేను అనుగ్రహించిన కవచాన్ని కలిగి ఉంటాడు. ఒకవేళ నువ్వు సంతానాన్ని కోరుకుంటే నీకు పుట్టబోయే బిడ్డ అతిథి ఇచ్చిన కుండలాలుంటాయి, నేను అనుగ్రహించినటువంటి కవచాన్ని ధరించి ఉంటాడు. ఆ కవచము శస్త్రాస్త్రాలతో భేదించరానిది. ఎవరు బాణం వేసినప్పటికీ కూడా ఆ కవచం పక్కకు చెదరదనమాట. శుచి స్మిత, దాన్ని బ్రాహ్మణులకు ఎప్పుడు ఇవ్వరాదు. దాన్ని మాత్రం ఎవరికి ఇవ్వరాదు బ్రాహ్మణులకు. నేనే చెప్పినా కూడా అకృత్యాలను తానెన్నడూ చేయడు. బ్రాహ్మణులు ఏదడిగినా ఇస్తాడు, ఆత్మాభిమాని అవుతాడు. కానీ బ్రాహ్మణులకు ఎప్పుడు ఇవ్వకూడదు. నేనే చెప్పినా కూడా అకృత్యాలను తానెన్నడూ చేయడు. బ్రాహ్మణులు ఏదడిగినా ఇస్తారు కాబట్టి వాళ్ళకు నువ్వు ఇవ్వకూడదు అని చెప్పినాడు. యువరాణి, నా అనుగ్రహం వల్ల నీకే దోషమంటదు. ఆ రీతిగా చెప్పి వెలుగును వేడిని ప్రసాదించే ఆ సూర్యభగవానుడు ఆ కుంతి కుమారునితో కలిశాడు. అప్పుడు ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు వీరుడు, యోధుడు, శ్రేష్ఠుడు, పుట్టుకతో కవచం ధరించిన శ్రీమంతుడు, దేవకుమారుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. సహజమైన కవచాన్ని ధరించి కుండలాలతో మొగాన వెలుగులను నింపుకున్న సర్వలోక ప్రతిష్ఠి గల కొడుకు కర్ణుడుగా పుట్టాడు. పరమ శోభగల ఆ సూర్యుడు ఆమెకు కన్యత్వాన్ని మరలా అనుగ్రహించి దేవలోకానికి వెళ్ళిపోయినాడు. వృష్టి వంశస్థురాలైనటువంటి ఆ కుంతి పుట్టిన కొడుకును చూసి కలవరపడింది. ఏమి చేస్తే బాగుండునని ఒంటరిగా ఆలోచించింది. ఇప్పుడు ఆమెకు పెళ్లి కాలేదు, ఆమెకు కొడుకు పుట్టాడంటే అనేకమైనటువంటి అనుమానాలు అక్కడంతా బయలుదేరుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులు ఏమంటారో అనే భయంతో ఆమె తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికై బలిష్ఠుడైన ఆ బాలుణ్ణి నీటిలో వదిలేసింది. వీటిలో విడువబడినటువంటి ఆ పసికందు సూతనందనుడు యశస్వి అయినటువంటి రాధా భర్త అతిరథుడు స్వీకరించాడు. రాధా భర్త అయినటువంటి అతిరథుడు అనేటువంటి వాడు స్వీకరించినాడు. ఆ ఇద్దరు అతిరథుడు ఆమె భార్య, ఆ ఇద్దరు బాలుని కొడుకుగా భావించారు. వారిద్దరూ ఆ బాలునికి పేరు కూడా పెట్టారు. ధనంతో పాటు పుట్టాడు కాబట్టి వసుసేనుడు అనేటువంటి పేరు ప్రసిద్ధి చెందాలి అనుకున్నారు. వసుసేనుడు అని కర్ణునికి పెట్టారంట. బలిష్ఠుడైనటువంటి ఆ బాలుడు ఎదుగుతూ అస్త్రవిద్యలన్నింటిలో మేటి అయినాడు. సూర్యోదయం మొదలు కాగానే సూర్యుడు వెనుకకు దిగే వరకు
పరాక్రమవంతుడు, సూర్యుని ఉపాసించేటువంటి వాడు, సూర్యుని బాగా ఉపాసించేటువంటి వాడు. సూర్యుని యొక్క అనుగ్రహముతో అతను పుట్టడం అనేటువంటి జరిగింది. వీరుడు ధీమంతుడైనటువంటి కర్ణుడు జపం చేస్తున్న వేళలో బ్రాహ్మణుడు ఏమడిగినా దానం చేసేవాడు. ఇవ్వకూడదంటూ లోకంలో ఏదీ ఉండేది కాదు. ఆ తర్వాత కొంతకాలానికి సూర్యుడు బ్రాహ్మణ రూపం ధరించి కళ్ళలో కనిపించి, వీరుడా, ఈ రాత్రి గడిచి తెల్లవారగానే ఇంద్రుడు నీ దగ్గరకు వస్తాడు చెప్పినాడు. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. విప్ర రూపంలో నీ కవచకుండలాలను అపహరించాలని నిశ్చయంతో వస్తున్నాడు. అందుకని నీకు ముందే తెలియజేస్తున్నాను, నా మాట గుర్తుంచుకో, ఆయనకు కవచకుండలాలు ఇవ్వవద్దు అని ఇతని కల్లో కనబడి చెప్పినాడు. కర్ణుడిలా అన్నాడు, ద్విజ, ఇంద్రుడు విప్ర రూపంలో వచ్చి అడిగితే నువ్వు చెప్పావు కదా, నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను? ఎలా ఉండగలను? బ్రాహ్మణులు తమ మేలు కోరుతారు కాబట్టి దేవతలకు కూడా పూజనీయుడు. దేవేంద్రుడే బ్రాహ్మణ రూపంలోకి వచ్చినా తెలిసినా నేను మాత్రం కాదనలేను, నేను ఇచ్చేస్తాను. ఆ విధంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగితే బ్రాహ్మణులు పూజనీయులు కదా, అందులో ఇంద్రుడు దేవతలకందరికీ కూడా పూజనీయుడు కదా, కాబట్టి నేను కాదనలేను అంటాడు. సూర్యుడిని ఇలా అన్నాడు, అయితే వీరా, నా మాట విను, నువ్వు కూడా సకల శాస్త్రాలను నిరోధించగల శక్తిని అడుగు, ఆయన వరమిస్తాడు. నువ్వు అది కవచకుండలాలు ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఒక వరం అడిగేసే ఆయనకి, సకల శస్త్రాలను నిరోధించగల శక్తి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగు, ఆయన ఇచ్చేస్తాడు అన్నాడు. ఈ విధంగా చెప్పి ఆ బ్రాహ్మణుడు కళలో అంతర్ధానమయ్యాడు. కర్ణుడు మేల్కొని కళను గురించి ఆలోచించసాగాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో ధరించి భిక్షకై కర్ణుని దగ్గరకు వచ్చాడు. ఆ మహానుభావుడు కవచ కుండలాలను కోరాడు. కర్ణుడు తన పుట్టుకతో ఉన్న కవచాన్ని శరీరం నుంచి వేరు చేసి కుండలాలను కోసి చేతులు జోడించి ఆయనకు ఇచ్చేసినాడు. దేవేంద్రుడు వాటిని స్వీకరించి కర్ణుని చేష్టతో సంతోషించి మనసులోనే అతని సాహసానికి అభినందించి, దేవదానవ యక్షులు కానీ గంధర్వ ఉరగ రాక్షసులు కానీ ఇటువంటి సాహసం గలవారు కనిపించడని భావించాడు. నీ సాహసకృత్యంతో సంతోషించినాను, కావలసినటువంటి వరం కోరుకో అని చెప్పాడు. అప్పుడు శత్రు సంహారం గల దివ్యశక్తిని నేను కోరుతున్నాను అని సూర్యుడిని అడిగాడు. దేవేంద్రుడు శక్తినిచ్చి ఈ విధంగా పలికాడు, దేవదానవుల, మనుష్య, గంధర్వ, నాగ రాక్షసుల నువ్వు గెలవదలుచుకున్న ఏ ఒక్కని మీదనైనా ఇది నీకు పనిచేస్తుంది. దేవదానవ, మనుష్య, గంధర్వ, నాగ రక్షకులలో నువ్వు గెలవాలనుకున్న ఏ ఒక్కరి మీద అయినా కూడా ఈ శక్తి పనిచేస్తుంది. ఏ ఒక్కరి మీదనైనా ఇది పనిచేస్తుంది. ఇంతకు ముందే లోకంలో వసుసేనుడు అని ఆయనకు పేరని చెప్పారు. ఇంద్రుడు కవచకుండలాలు దానమనే ఘోరకృత్యముతో అతను కర్ణుడైనాడు. వైకర్తనుడు కూడా అయినాడు. కుంతి భోజని కుమార్తె పృత విశాలమైన కన్నులు కలిది, సత్వరూపము, ఉత్తమ గుణాలు కలిగి ధర్మాన్ని ఆశ్రయించి మహావ్రతాలను పాటించేది. అందము, యవ్వనము, తేజస్సు కలిగిన స్త్రీకి తగిన గుణాలు మిక్కులంగా ప్రకాశిస్తున్న ఆ కన్యను ఎంతో మంది రాజులు వరించినారు. ఆమె కుంతి అందము, యవ్వనము, తేజస్సు కలిగినటువంటిది, అనేక గుణాలు కలిగినటువంటిది, ప్రకాశిస్తున్నటువంటి ఆ కన్యకు ఎంతోమంది వరించినారంట. రాజోత్తమ ఆ తర్వాత కుందీభోజుడు స్వయంగా రాజులందరినీ ఆహ్వానించి పృథ యొక్క స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఇది కర్ణుడు పుట్టిండే సంగతి వాళ్ళకి తెలియలేదు. రాజశ్రేష్ఠ, అప్పుడు ఆ మనస్విని రాజసమూహం మధ్యలో ఉన్న బరస వంశస్థుని పాండురాజును చూసింది. ఈయన మొత్తం తెల్లగా ఉన్నాడు కాబట్టి ఈయన కొంత డిఫరెంట్గా ఉన్నాడు చూసేదానికి అందరికీ. కాబట్టి పాండురాజును చూసింది. అతడు సింహం వలె దర్పం కలిగి, విశాలమైన వక్షస్థలము, వృషభ నేత్రాలు వంటి నేత్రాలు కలిగి, మహాబలుడై సూర్యుని వలె వెలుగుతూ ఇతర రాజుల కాంతులను కప్పివేశాడంట. అంటే ఇక్కడ వారి యొక్క బీజం అంతా కూడా వ్యాసుని యొక్క ఇది కాబట్టి వ్యాసుని యొక్క తేజస్సు వాళ్ళలో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె కళ్ళు మూసుకుని ఆ తేజస్సును తీసుకునేటప్పుడు కాబట్టి ఆ విధంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఈమె భయపడింది అనమాట, ఆ తేజస్సును భరించలేక భయపడింది కాబట్టి పాండురాజు పుట్టాడు.
పాండురోగంతో తెల్లగా. తర్వాత దాసిని పంపించింది కాబట్టి విదురుడు పుట్టాడు. సో ఈ విధంగా అక్కడ వేదవ్యాసుని యొక్క అంశ పనిచేసింది అనమాట. సత్యవతీదేవి యొక్క తండ్రి గారు అయినటువంటి వేదవ్యాసుని యొక్క ఇది పనిచేసింది కాబట్టి ఆ విధంగా పుట్టినప్పటికీ కూడా ఆయనలో ఉండేటువంటి కాంతి ఇతర రాజుల యొక్క కాంతిని కప్పివేసింది. అసలు ఇతర రాజులు చూడడానికి అవకాశం లేదండి. ఆయనే ఐకాన్గా కనిపిస్తానండి మధ్యలో అందరికంటే బాగా. మరొక దేవేంద్రుని వలె రాజుల మధ్యలో నరవరుడైనటువంటి పాండురాజును చూసి శుభలక్షణాలు దోషం లేని శరీరం గల కుంతి మనసులో వ్యాకుల పడింది. ఆమె శరీరాన్ని కామం చుట్టుముట్టింది. మనసు ఒక్క మాటుగా చలించింది. అంటే ఆమెలో ఒక కామోద్రేకం కూడా పుట్టింది. ఆ కుంతి సిగ్గుపడుతూ పాండురాజు మెడలో పూలమాల వేసేసింది. ఎందుకంటే అది జన్మాంతర ప్రాప్తం. వివాహం అనేది మనకు ఒక్కోసారి వీళ్ళిద్దరూ ఎట్లా చేసుకున్నారు వివాహం అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చి ఉంటుంది, కాకి పిల్ల కాకి ముద్దు అని. కాబట్టి ఆ విధంగా ఆమెలో కామోద్రేకం అనేటువంటిది కలిగి ఆయన్ని వరించేసింది. పాండురాజు ఆమెను వరించిందన్న మాట విని అక్కడున్న రాజులు ఏనుగులను గుర్రాలను రథాలను ఎక్కి వచ్చిన రీతిలో వెళ్ళిపోయినారు. సరేలే మాకేం పని, ఇంకా అయిపోయింది కదా, స్వయంవరం అయిపోయింది, ఇంకా పాండురాజు మెడలో హారం వేసేసింది కాబట్టి ఇంకా మాకేం అవసరం లేదని చెప్పేసి ఆ విధంగా రాజు ఆ తర్వాత ఆమె తండ్రి కుంతి భోజుడు వాళ్ళిద్దరికీ వివాహం జరిపించి ఆ విధంగా అదృష్టవంతుడు కురునందనైనటువంటి పాండురాజు దేవేంద్రుడు శుచితో కలిసినట్టు కుంతి భోజుని కుమార్తెతో కలిశాడు. రాజేంద్ర కుంతి భోజుడు కుంతికి పాండురాజుకు వివాహం జరిపించి అనేక ధనాలు అర్చించి పాండురాజును తన నగరానికి పంపించాడు. అప్పుడు కౌరవనందనైనటువంటి పాండురాజు నానాధ్వజ పతాకాలు గల గొప్ప సేనలతో కలిసి బ్రాహ్మణులు మహర్షుల ఆశీస్సులు పొందుతూ అభినందించబడుతూ తన నగరానికి వచ్చి భార్య అయిన కుంతిని తన భవనంలో ప్రవేశింపజేశాడు. ఆ తర్వాత మతిమంతుడు శాంతనవుడు అయినటువంటి భీష్ముడు యశస్వైన పాండురాజుకు మరొక పెళ్లి జరపడాన్ని గురించి ఆలోచించినాడు. ఈయన భీష్ముడు ఇంకొక పెళ్లి చేయాలని చెప్పేసి ఆలోచించినాడు. భీష్ముడు వృద్ధమాత్యులతో బ్రాహ్మణులతో మహర్షులు కలిసి చతురంగ బలాన్ని కూడగొట్టి ముద్రరాజు నగరానికి వెళ్ళాడు. బాహ్లిక వంశశ్రేష్ఠుడైనటువంటి ముద్రరాజు భీష్ముడి రాకకు విని ఎదురేగి అర్చించి నగరంతో తోడుకుని ఈ బాహ్లివుడు కూడా శాంతని యొక్క కుమారుడే. బాహ్లివుడు కూడా మహారాజు కుమారుడైన ముద్రరాజు భీష్మునకు మంచి ఆసనాన్ని, పాద్యాన్ని, అర్ఘ్యాన్ని, మధుపత్రాన్ని ఇచ్చి రాకకు కారణం అడిగినాడు. అప్పుడు పూర్వంశమైనటువంటి భీష్ముడు ఇలా అన్నాడు: అరిందమ, కన్యార్తినై నేను వచ్చాను తెలుసుకో అన్నాడు. మాద్రి అనే పేరుతో నీకు ఒక సోదరి ఉన్నదని, ఆమె మంచితనానికి పేరు పొందిందని విన్నాను. పాండురాజు కోసం ఆమెను నేను కోరుతున్నాను, మాద్రిని నేను కోరుతున్నాను. రాజా, మాతో వియ్యమందడానికి నువ్వు తగినవాడవే, నీకు మేము తగిన వారము ముద్రరాజు దీన్ని ఆలోచించి మమ్మల్ని శాస్త్రోక్తంగా స్వీకరించండి. వాళ్ళు అడిగినారు, ఓహో దానికేమీ లేదు, మాకు రాజు చేసుకుంటారంటే తప్పేమి లేదు, ఆయన ఎన్నన్నా పెళ్లి చేసుకోవచ్చు, అది ఆయనకి ఉండేటువంటి అధికారం. ఈ విధంగా మాట్లాడినటువంటి భీష్మునకు ముద్రరాజుల తమ వంటి వారి నుంచి ఇంతకన్నా కోరదగింది శ్రేయస్కరమైంది ఏముంటుంది. భీష్ముడు కూడా సరైనటువంటి దారిలోనే ఆలోచించుంటాడు ఆయనకి పెళ్లి చేయాలని చెప్పేసి. ఆ విధంగా మాదిరిని ఇవ్వడానికి మాకేమీ ఇది లేదు అని చెప్పేసి చెప్పినారనమాట. కాబట్టి అయితే మా పూర్వీకుల రాజులు మా వంశంలో ఏర్పాటు చేసిన శుల్క నిధి ఒకటి ఉంది, మంచో చెడో ఇప్పుడు దాన్ని నేను అతిక్రమించలేను, అది అందరికీ తెలిసిందే కదా, నిస్సందేహంగా నీకు కూడా తెలిసి ఉంటుంది సత్పురుష, అది తెలిసి కూడా కన్య నివ్వమని అడగడం మీకు తగదు. దాంట్లో శుల్క నిధి అనేటువంటి ఏదో ఉందంట, అది ఏమనేది చూద్దాం. వీరా, అది మా కులధర్మం, మాకు అదే పరమ ప్రమాణం, శత్రు సంహార, ఆ కారణంగా సందిగ్ధతలో ఉన్నాము మేము. ఆమెను ఇవ్వడానికి మీకు ఇష్టమే, కానీ ఒక కులాచారం అనేటువంటిది ఉంది, దానివల్ల మేము సందిగ్ధతలో పడిపోతున్నాము అని చెప్తున్నాడు. జనపాలకుడైనటువంటి భీష్ముడు ముద్రరాజుకి రాజా, నీ
సధర్మమే, సాక్షాత్తు బ్రహ్మదేవుడే దీన్ని ధర్మం అన్నాడు. ఎందుకంటే ఇందులో తప్పేమీ లేదు. ఈ ఏర్పాటు మీ పూర్వీకులు చేసింది. శల్యరాజు సజ్జన సమ్మతమైన మీ కుల మర్యాద మాకు తెలిసిందే. ఆ మాటలు విని తేజో సంపన్నుడైన భీష్ముడు శల్యరాజుకు బంగారు, నగలు, విచిత్ర రత్నాలు వేలకులది ఇచ్చాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలను, వస్త్రాలను, ఆభరణాలను, మండలను, ముత్యాలను, పగడాలను కానుక చేశాడు. ఆ ధనాన్నంతా తీసుకుని శల్యుడు మనసా ఆనందించి తన శల్యని అలంకరించుకొని కౌరవ సభకు సమర్పించినాడు. అంటే శల్య నిధి అంటే శుష్క నిధి అంటే శుల్కం, కన్యాశుల్కం మీద చాలా ఇవ్వాల్సి ఉండేటువంటి ఒక నిధిని ఏర్పాటు చేశాడు. అంత నిధిని మీరు ఇవ్వగలిగితే మేము చేసేస్తాము అని చెప్పేసి కన్యాశుల్కం, అదే వరకట్నం. మగబిడ్లకి ఇచ్చేది, ఆడబిడ్లకి ఇచ్చేది. అప్పుడు ఎట్లుండేది అన్నమాట. అదే వస్తాను, అదే కూడా వస్తుంది. ఇప్పుడు టర్న్ అవుతుంది ఇప్పుడు మొత్తం అంతా. ఇప్పుడు ధీమంతుడు ఆ ధనాన్నంతా తీసుకుని శల్యుడు ఆనందంగా తన చెల్లెల్ని అలంకరించి కౌరవరాజుకు వచ్చాడు. ధీమంతుడు, గాంగేయుడు అనేటువంటి భీష్ముడు ఆ మాద్రిని తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ తర్వాత బ్రాహ్మణ సమేతమై ముహూర్తాల్లో పాండురాజుకు మాద్రికి పాణిగ్రహం చేశాడు. తర్వాత వివాహ విధి పోయిన తర్వాత కురునందన్ అనేటువంటి పాండురాజు తన భార్యను శ్రేయస్కరమైనటువంటి అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. 2 భార్యలు చేసుకున్నాడు పాండురాజు. కుంతిని, కృత అంటే కుంతినే కదా, కుంతి. తర్వాత మాద్రికి పుట్టేవాళ్ళే నకుల సహదేవులు. మాద్రికి పుడతారు. వాళ్ళే అశ్విని దేవతలు, అశ్విని దేవతలుగా ఉంటారు. వరప్రభావం వల్ల వాళ్ళు మాద్రికి పుడతారు. భీముడు, అర్జునుడు వీళ్ళు కుంతికి పుడతారు, ధర్మరాజు వీళ్ళు అన్నమాట. హరి ఓం స్వస్తి గోవింద. యదక్షర పదపృష్టం మాత్ర హీనంత్యుద్భవే తస్సర్యం చమితాదేవ నారాయణ నమోస్తుతే. జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు, జయ మంగళము నీకు సర్వేశ్వర.
శుభోదయ